వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే 3 ఏళ్లలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. విద్యుత్ శాఖపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ ఆసియాలోని 2 దేశాల్లో కోరలు చాస్తోంది. ఆసియాలోని సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో భారీగా కరోనా కేసులు నమోదు. చార్ధామ్ యాత్రలో పాల్గొనే వారి సంఖ్య గత సీజన్తో పోలిస్తే తగ్గుదల. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు చెందిన ఎస్డీసీ ఫౌండేషన్ అనే పర్యావరణ సంస్థ వెల్లడి. దక్షిణ కాశీగా గొప్ప చరిత్ర కలిగిన కాళేశ్వరానికి 200 కోట్ల రూపాయలు కేటాయించి ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుస్తాం. కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. నందిపేట మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్లో వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ శిఖర ధ్వజ ప్రతిష్టాపన. పాల్గొని పూజలు చేసిన హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలువురు తహసీల్దార్ల బదిలీ. మల్టీ జోన్ 1 పరిధిలో 55 మంది, మల్టీ జోన్ 2 పరిధిలో 44 మంది తహసీల్దార్లు బదిలీ. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతి అనకొండలే. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మెట్రో రైలు ఛార్జీలు పెంపు. ఛార్జీల ఖరారు కమిటీ సూచనల మేరకు గరిష్టంగా 30% వరకు పెంచినట్లు ఎల్ఎన్టీ మెట్రో రైల్వే అధికారుల వెల్లడి. వచ్చే 3 ఏళ్లలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, సబ్స్టేషన్లు అప్గ్రేడ్ చేసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. విద్యుత్ శాఖపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్ మారుతోంది. విద్యుత్ లైన్ల ఆధునీకరణపై దృష్టి సారించాలి. ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి. అక్కడ విద్యుత్ టవర్లు, లైన్లు, స్తంభాలు కనిపించకూడదు. గ్రేటర్ పరిధిలో స్మార్ట్ పోల్స్ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలి. ఓఆర్ఆర్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలి అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8% పెరిగిందన్నారు. 2025-26లో విద్యుత్ డిమాండ్ 18,138 మెగావాట్లకు పెరుగుతుందని, 2034-35 నాటికి విద్యుత్ డిమాండ్ 31,808 మెగావాట్లకు చేరుతుందని అధికారులు వివరించారు. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ కోరలు చాస్తోంది. ఆసియాలోని 2 దేశాల్లో భారీగా కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో ఆరోగ్య శాఖ అధికారులు హై అలర్ట్ అయ్యారు. ఆసియా దేశాల్లో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు. హాంకాంగ్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని స్థానిక అధికారి ఒకరు హెచ్చరించారు. ఇటీవల శాంపిల్స్లో అనేకం పాజిటివ్గా తేలాయని తెలిపారు. ఈ ఏడాది ఈ స్థాయిలో కరోనా పాజిటివ్గా తేలడం ఇదే తొలిసారని అన్నారు. మే 3తో ముగిసిన వారంలో 31 కోవిడ్ మరణాలు నమోదైనట్లు చెప్పారు. ఈ ఏడాది ఇదే గరిష్ట సంఖ్య అని కూడా తెలిపారు. 2 ఏళ్ల నాటి కోవిడ్ ఇన్ఫెక్షన్ దశతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ పరీక్షల్లో వైరల్ లోడ్ పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అటు సింగపూర్ కూడా కోవిడ్ కేసుల పెరుగుదలతో అలర్ట్ అయింది. దాదాపు ఏడాది తర్వాత ఈ నెలలో కోవిడ్ కేసుల సంఖ్య సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. మే 3వ తేదీ నాటికి అంచనా వేసిన కేసుల సంఖ్య కంటే 28% పెరిగి పాజిటివ్ కేసుల సంఖ్య 14,200కు చేరుకున్నట్లు తెలుస్తోంది. నిత్యం ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా దాదాపు 30% పెరిగినట్లు సమాచారం. థాయిలాండ్, చైనా దేశాల్లోనూ కోవిడ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నట్లు తెలుస్తోంది. జనాభాలో తగ్గుతున్న ఇమ్యూనిటీ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండొచ్చని ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. కేసుల పెరుగుదలతో ఆయా దేశాల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. చార్ధామ్ యాత్రలో పాల్గొనే వారి సంఖ్య గత సీజన్తో పోలిస్తే తగ్గిందని ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు చెందిన ఎస్డీసీ ఫౌండేషన్ అనే పర్యావరణ సంస్థ వెల్లడించింది. 2024లో యాత్ర తొలి 2 వారాల్లో దర్శించుకున్న వారితో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో 31% తక్కువగా యాత్రలో పాల్గొన్నారని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ధామాలను ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి మే 13 వరకు 6,62,446 మంది దర్శించుకోగా, గత ఏడాది మే 10 నుంచి అదే నెల 23 వరకు 2 వారాల వ్యవధిలో 9,61,302 మంది దర్శించుకున్నారు. పహల్గామ్ ఘటన అనంతరం సరిహద్దుల్లో పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతలు ఎందుకు కారణం
ప్రధానంగా భావిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో యాత్రకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందనే అంచనాలున్నాయని పేర్కొంది. దక్షిణ కాశీగా గొప్ప చరిత్ర కలిగిన కాళేశ్వరానికి 200 కోట్ల రూపాయలు కేటాయించి ప్రముఖ పర్యాటక క్షేత్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి సురేఖ, శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్లు దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే 2027లో జరిగే గోదావరి పుష్కరాల్లోపు పనులన్నీ పూర్తి చేస్తామని, ప్రజలకు గ్రీన్ ఛానల్లో నిధులిస్తామని తెలిపారు. ఇక్కడ సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించడం తనకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. రానున్న 3 ఏళ్లలో గోదావరి కృష్ణా నది పుష్కరాలతో పాటు మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తామని ఉద్ఘాటించారు. పుష్కర స్నానం ఆచరించడానికి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో కలిసి హెలికాప్టర్లో ఆయన కాళేశ్వరం చేరుకున్నారు. నది ఒడ్డున ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. సీఎం, ఇతర ప్రజాప్రతినిధులకు అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వార్లను సరస్వతి దేవిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అక్కడే ఉన్న మాధవానంద సరస్వతితో సీఎం కాసేపు ముచ్చటించారు. ఈ పుష్కరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహాహారతిని తిలకించి పరవశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నదులు నాగరికతకు ఆనవాళ్లే కాకుండా వాటిని దేవతలుగా భావిస్తారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం తొలిసారి వచ్చిన సరస్వతి పుష్కరాలివి. ప్రభుత్వం ఇక్కడకు వస్తున్న భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తుంది. పుష్కర స్నానం చేస్తే ముక్తి కలుగుతుంది. రానున్న 3 ఏళ్లలో ప్రముఖ నదుల పుష్కరాలను నిర్వహించడం నాకు దక్కుతున్న అదృష్టంగా భావిస్తున్నా. వాటిని ఘనంగా నిర్వహించేందుకు ఈ పుష్కరాలే పునాది. కాళేశ్వర క్షేత్రం కొలువై ఉన్న మంతని నియోజకవర్గానికి గొప్ప చరిత్ర ఉంది. దేశ ప్రధాని పదవిని అధిష్ఠించిన పివి నరసింహారావు ఇక్కడి నుండే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఆయన వారసుడిగా అడుగుపెట్టిన శ్రీపాదరావు అసెంబ్లీలో స్పీకర్గా ఉండి సభను హుందాగా నడిపారు. ఆయన గొప్పతనాన్ని ఇటీవల దావోస్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అభినందించి ఆనాటి జ్ఞాపకాలను నాతో శ్రీధర్ బాబుతో పంచుకున్నారు. ఆయన్ను కోల్పోవడం దురదృష్టకరం. 3వ తరం వారసుడిగా శ్రీధర్ బాబు రాజకీయాల్లోకి వచ్చారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 16-17 నెలల్లో ఆయన హయాంలోనే 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రైవేటు రంగంలో 1,00,000 ఉద్యోగాలను తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకం. మంతని ప్రజల ప్రతిష్ట పెంచే విధంగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన లాంటి నాయకుడు ఉండడం మీ అదృష్టమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సరస్వతి నదుల త్రివేణి సంగమమే ఈ పుష్కరాలు. పుష్కర స్నానం చేస్తే మనం ఏవైనా తప్పులు చేస్తే వాటన్నిటిని కూడా ఇక్కడ ముక్తి లభిస్తుంది అని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా కాళేశ్వరం మందిరాన్ని ఒక పర్యాటక క్షేత్రంగా, ఒక ఆదర్శ ప్రాంతంగా అభివృద్ధి చేయాలి అని రాబోయే గోదావరి పుష్కరాలు అంటే కాళేశ్వరంలోనే మంతని శాసనసభ నియోజకవర్గంలో ఈ ప్రాంతానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే విధంగా నందిపేట మండల కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో రామమందిర ప్రతిష్టాపనలో హంపి విద్యారణ్య భారతీ స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నందిపేట రామ్నగర్ కాలనీలో రామమందిరం ప్రతిష్ట కార్యక్రమంలో హంపి విద్యారణ్య భారతీ స్వామీజీ కర కమలములచే యంత్ర ప్రతిష్ట మరియు రాజక బాలయోగి రాములు మహారాజ్ ఆధ్వర్యంలో పూర్ణాహుతి అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర జిల్లాలకు బదిలీ చేసిన తహసీల్దార్లను ఎట్టకేలకు సొంత జిల్లాలకు పంపించింది. తమ సొంత జిల్లాలకు పంపాలని కొంతకాలంగా తహసీల్దార్లు కోరుతున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో మల్టీజోన్ 1 పరిధిలో 55 మంది తహసీల్దార్లను, మల్టీజోన్ 2 పరిధిలో 44 మందిని ట్రాన్స్ఫర్ చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో కూడా పలువురు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న వీర్ సింగ్, ప్రసాద్, ముజీబుద్దీన్ నిజామాబాద్కు బదిలీపై రానున్నారు. అలాగే నిజామాబాద్ నుంచి మాలతి మెదక్కు, మల్లయ్య సిరిసిల్లకు ట్రాన్స్ఫర్ అయ్యారు. కామారెడ్డిలో పనిచేస్తున్న హిమబిందు నిర్మల్కు సతీష్ రెడ్డి నిజామాబాద్ వెళ్లనున్నారు. నిర్మల్లో పనిచేస్తున్న జానకి, పెద్దరాజు కామారెడ్డి రానున్నారు. నిజామాబాద్లో పనిచేస్తున్న నాగరాజ్కు, జగిత్యాలకు ప్రభాకర్, గజనన్ నిర్మల్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. శ్రీనివాస్ నిర్మల్ నుంచి నిజామాబాద్కు, రహీముద్దీన్ కామారెడ్డి నుంచి ఆసిఫాబాద్కు, సునీత నిజామాబాద్ నుంచి కామారెడ్డికి, ఆంజనేయులు నిజామాబాద్ నుంచి పెద్దపల్లికి బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతి అనకొండలేనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి మంత్రి పేషీలో ఇదే తంతు కొనసాగుతూ సచివాలయం అంతా అవినీతి కంపు కొడుతోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కమిషన్ల పాలన అని, ఇది తామన్నది కాదని, ఫైళ్ల క్లియర్ చేయడానికి మంత్రులకు డబ్బులు ఇవ్వాల్సిందేనని మంత్రి కొండా సురేఖ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారని గుర్తు చేశారని అన్నారు. ఈ మాటలు కాంగ్రెస్ సర్కార్ అంతులేని అవినీతికి నిలువెత్తు నిదర్శనమని ఆయన అన్నారు. మంత్రి సురేఖ కామెంట్స్ పై రాహుల్ గాంధీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పెద్ద అవినీతి భూతమని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి శరాఘాతమని ఆయన నిప్పులు జరిగారు. పీసీసీ అంటేనే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ అని, అది ఇండియన్ నేషనల్ క్రైమ్ అండ్ కరప్షన్ పార్టీ అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అవినీతి పునాదుల మీద పెరిగిన కాంగ్రెస్ పార్టీ పంచభూతాలనే భూమి చేసిన పాపాల పుట్ట అని ఆయన అన్నారు.
ఇందిరమ్మ రాజ్యం అంటేనే ల్యాండ్ షాండ్ మైన్ వైన్ మాఫియా అని ఆయన దుయ్యబట్టారు. రాజధానిలో మెట్రో రైల్ ఛార్జీలను పెంచారు. ఈ నెల 17 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఛార్జీల ఖరారు కమిటీ సూచనల మేరకు గరిష్టంగా 30% వరకు పెంచినట్లు ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ తెలిపింది. ప్రస్తుతం 10 రూపాయలు ఉన్న కనిష్ట ఛార్జీ 12 రూపాయలకు, గరిష్ట ఛార్జీ 60 రూపాయల నుంచి 75కు పెంచారు. ఛార్జీల పెంపుతో ఒక్కో ప్రయాణికుడిపై 15 రూపాయల వరకు అదనపు భారం పడనుంది. ప్రస్తుతం నాగోల్, ఉప్పల్ స్టేషన్ నుంచి రాయదుర్గం వరకు 60 రూపాయల ఛార్జీ ఉండగా ఈ నెల 17 నుంచి 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు 75 రూపాయలు ఉంటుంది. ఛార్జీల పెంపు వల్ల ప్రయాణికులపై రోజుకు సుమారు 1 కోటి రూపాయల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. టికెట్ రూపంలో రోజుకు 1.92 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తూ ఉండగా ఛార్జీల పెంపుతో 2.80 కోట్ల రూపాయల వరకు లభించనున్నట్లు అంచనా. మెట్రో రైల్వేస్ చట్టం ప్రకారం హైకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యంలో కమిటీ సిఫార్సుల మేరకు ఛార్జీలను సవరించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. 2023 జనవరి 25న ఛార్జీల సవరణకు సిఫార్సు చేస్తూ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ నెల 17 నుంచి ఛార్జీల పెంపును అమలు చేయనున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్పష్టం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వరి ధాన్యం కొనుగోలులో ఎక్కడ ఇబ్బంది లేదని, సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. వేములవాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్నవడ్లు, దొడ్డు వడ్లు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తూకంలో మోసం, కొనుగోలులో ధాన్యం తరలింపులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పేమెంట్ ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతులకు ఇబ్బంది కలిగితే టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు. రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దన్నారు. ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రైతులు ఎక్కడైనా ఇబ్బంది పడితే అందుకు అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లను, అదేవిధంగా దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు, చీఫ్ సెక్రటరీ, అన్ని జిల్లా కలెక్టర్ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. నేను ఇక్కడ రుతురంగిలో ప్రోగ్రాం ఉన్న కారణంగా వేములవాడ నుంచి ఆ వీడియో కాన్ఫరెన్స్ లో అటెండ్ కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్ కు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, అది గన్నె బ్యాగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అధిక తూకం లేకుండా వెంటనే పేమెంట్ వితిన్ 48 అవర్స్ లో ఇచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం. ఏదైనా స్థానికంగా అధికారులు గాని, ప్రజలు గాని రైతులకు కొనుగోలుకు సంబంధించిన వారి ఉత్పత్తిని ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉంది. చదువుతో పాటు ప్రతి ఒక్కరికి ఆటలు కూడా ముఖ్యమేనని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని మహిళా కళాశాల ప్రాంగణంలో గురువారం మహిళా ఫుట్బాల్ లీగ్ను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు ఏటా సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందన్నారు. జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదని, సౌమ్య లాంటి అంతర్జాతీయ క్రీడాకారిణి జిల్లాలో ఉండడం గర్వకారణమని అన్నారు. క్రీడల ద్వారా మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు. దారుఢ్యంగా ఉంటేనే శరీరానికి ఆక్సిజన్ సరఫరా అవుతుందన్నారు. ఫుట్బాల్ అనేది జట్టు క్రీడ అని, అందరూ కలిసికట్టుగా ఆడితేనే విజయం సాధించవచ్చన్నారు. ఈ క్రీడలు ఒకరితో ఒకరు ఎలా ఉండాలో నేర్పుతాయని, జీవితంలో గెలుపోటములు సహజమన్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో క్రీడలు నిర్వహించడం బాగుందన్నారు. సుమారు 8 జట్లు 8 రోజుల పాటు లీగ్ పోటీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న నిర్వాహకులకు సిపి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మొదటి మ్యాచ్ను సిపి సాయి చైతన్య ప్రారంభించారు. మొదటి పోటీ క్లబ్ సరస్వతి, క్లబ్ కవితారెడ్డి జట్ల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పాల్గొన, నోడా చైర్మన్ కేశవేను, మహిళా ఫుట్బాల్ లీగ్ కన్వీనర్ కవితారెడ్డి, బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, కేర్ ఫుట్బాల్ అకాడమీ చైర్మన్ నరాల సుధాకర్, కోచ్ నాగరాజు, మాజీ కార్పొరేటర్ ఎర్రం సుధీర్, ఏసీపీ రాజారెడ్డి, బాపూజీ వచనాలయం అధ్యక్షుడు భక్తవత్సలం, క్రీడాకారులు పాల్గొన్నారు. ఇట్లాగా స్పోర్ట్స్ ప్రమోట్ చేస్తూ మన సీఎం గారు కూడా సీఎం కప్ అనేది స్టార్ట్ చేశారు. అట్లానే మన ఇక్కడ తెలంగాణలో స్పెసిఫికల్లీ ఉమెన్ స్పోర్ట్స్ గురించి చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మేడం ఇట్లా చేయడం కూడా చాలా అభినందనదాయకం. మనకి నిజామాబాద్లో ఆల్రెడీ ఒక నేషనల్ లెవెల్ మన సౌమ్య గుగులోత్కి నేషనల్ లెవెల్ అవార్డు వచ్చింది, నిన్న బెస్ట్ ఫుట్బాలర్గా ఇచ్చారు. సో ఆ తరుణంలో మన నిజామాబాద్లోనే ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీ జరగడం, దానికోసం డిఫరెంట్ జిల్లాల నుంచి అందరు రావడం, వాటి గురించి కూడా ఇది చాలా
శుభసూచకం తెలంగాణ స్పోర్ట్స్ గురించి. అందులో నిజామాబాద్లో స్పోర్ట్స్ యొక్క డెవలప్మెంట్ ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. My dear children, the players, wish you all good evening. So football anedi actually what we see is it was ill recognized in our country anochu. But of the recent past, women football has been merged into All India Football Federation. So that is how it is taking its step ahead. In the similar way, mana Telanganalo Falguna saru lanti varu mariyu mana coach Nagaraj lanti varu unnaru kabatti women football anedi ఇంకా బతికున్నది. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా సాగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. యాసంగి ధాన్యం సేకరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్లతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల స్థితిగతుల గురించి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంత్రులకు వివరించారు. యాసంగిలో జిల్లాలో 4.91 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయన్నారు. దీనికి అనుగుణంగా ఈ సీజన్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకొని 700కు పైచిలకు కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 7.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు. మే చివరి వారం నాటికి లక్ష్యానికి మించి మరో 35,000 నుండి 40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. 700 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 460 కేంద్రాల్లో ధాన్యం సేకరణ 100% పూర్తయిందని, ప్రస్తుతం 260 కేంద్రాల ద్వారా కొనుగోలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం విలువ 1,839 కోట్లు కాగా 1,548 కోట్ల రూపాయల బిల్లు మొత్తాలను రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. 7.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన ట్యాబ్ ఎంట్రీలు పూర్తయ్యాయని వివరించారు. నిషేధిత గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ సిఐ సిహెచ్ విలాస్ తెలిపారు. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నవీపేటలోని రైల్వే స్టేషన్ శివాజీ చౌక్ వద్ద దాడి చేసి దర్యాపూర్ గ్రామానికి చెందిన పురుషోత్తం, కురేషి, చోటేమియా అనే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక్కొక్కరి వద్ద 400 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో గంజాయిని సీజ్ చేసి నిందితులను తదుపరి చర్యల కోసం నిజామాబాద్ SHOకు అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐ సింధు, సిబ్బంది చంద్రమోహన్, నీలిరాజు, కిరణ్ కుమార్, నర్సయ్యాచారి, సాగర్ రావు, సలీం, భూమేశ్వర్, గోపి, కార్తిక్, దశ పాల్గొన్నారు. నందిపేటలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో యంత్ర శిఖర ప్రతిష్టాపన పూజలు హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి చేతుల మీదుగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నందిపేటలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ యంత్రమూర్తి శిఖర ధ్వజ ప్రతిష్టాపన మహోత్సవం గత 3 రోజుల నుండి ఘనంగా నిర్వహిస్తూ ఈ రోజు ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి కర కమలములచే మరియు శ్రీ 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 పరమహంస బాలయోగి మరియు శ్రీ పరమహంస బాలయోగి రాములు మహారాజు ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం శిఖర ధ్వజ ప్రతిష్ట అనంతరం ప్రాణ ప్రతిష్ట, శాంతి, పౌష్టిక హోమములు, బలిదానం, నేత్రోట్ నిల్మన, మహాపూర్ణావతి, కుంభాభిషేకం, హారతి, మంత్రపుష్పం, మహా ఆశీర్వచనం, పండిత సన్మానం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిష్ట మహోత్సవంలో ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ మెంబర్స్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనిషిలాగా ఎట్లా బ్రతకాలి, దైవత్వాన్ని ఎట్లా సాధన చేయాలి, దానికి కావలసిన 3 శక్తుల్ని ఇచ్చేటువంటిది దేవాలయం. శారీరక శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, 3 శక్తుల్ని దేవాలయం మనకిస్తుంది. అక్కడ వెళ్ళి కూర్చుంటే చాలు, మాట్లాడకుండా. ప్రతిష్ట చేసినటువంటి మూర్తి నుంచి కొన్ని సూచనలు వస్తాయి. ఎట్లాగైతే చేతికి గడియారం ఉంటుంది. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించకూడదని సిపి సాయి చైతన్య సూచించారు.
ముఖ్యంగా జనరద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఇటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదన్నారు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని సిపి తెలిపారు. ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. రెసిడెన్షియల్ స్థలంలో, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డీజే సౌండ్ల సిస్టమ్ పూర్తిగా నిషేధం ఉందన్నారు. పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డీజేలు, సౌండ్ సిస్టమ్లు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధం ఉందన్నారు. ఎవరైనా సభలు, సమావేశాలు, జనసంచార ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. 500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరి అని, 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమానికి 72 గంటల ముందు పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలన్నారు. మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరి పాటించాలని, ప్రతి ఒక్కరూ క్యూ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలన్నారు. బాన్స్వాడ పంచాయతీరాజ్ కార్యాలయ ఉద్యోగులు విధులను ఇష్టానుసారంగా నిర్వర్తిస్తున్నారు. బాన్స్వాడ పట్టణంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఉదయం 10 గంటలకు వచ్చే ఉద్యోగులు 12 గంటలైన రాకపోవడం, ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. అధికారులు సమయానికి రాకపోవడంతో కార్యాలయానికి వచ్చే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమయపాలన పాటించకున్నా కఠిన చర్యలు లేకపోవడం గమనార్హం. గతంలో సైతం ఈ కార్యాలయంలో సమయపాలన లేకుండా విధులు నిర్వహించకుండా ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలోని పవర్ హౌస్ లో ఎస్సీ రవీందర్ ఆధ్వర్యంలో ఏఎల్ఎం మహేందర్ అకాల మరణం పట్ల విద్యుత్ ఉద్యోగులు నివాళులర్పించారు. నగరంలోని పవర్ హౌస్లో ఎస్సీ రవీందర్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సహోద్యోగి కీర్తిశేషులు మహేందర్ అకాల మరణానికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ రవీందర్, నిజామాబాద్ డిఈ ఎం శ్రీనివాస్, రమేష్ వెంకటరమణ, ఎస్ఏఓ శ్రీనివాస్, జేఏసీ నాయకులు రఘునందన్, తోట రాజశేఖర్, రాజేందర్, కాశీనాథ్, సురేష్ కుమార్, శ్రీధర్, రాజేందర్, నాగేష్ కుమార్, చంద్రశేఖర్, చెన్నయ్య పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ విద్యుత్ పనులు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పవర్ హౌస్ విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుండి దేశంలో, రాష్ట్రంలో జరగనున్న తీరంగా యాత్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీ స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో అందరూ పాల్గొని ఆపరేషన్ సింధూర్ విజయ సంబరాల్లో పాల్గొనాలని, దేశ రక్షణలో పాల్గొని బార్డర్లో వీరమరణం పొందిన వీర జవాన్లకు జోహార్లు అర్పించాలని, పాకిస్తాన్ ఇస్లామిక్ మతోన్మాదుల దుశ్చర్యలను తీవ్రంగా ఖండించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బుస్సాపూర్ శంకర్ పిలుపునిచ్చారు. ఏదైతే మొన్న పహల్గామ్లో జరిగిన ఆ దాడి చేస్తూ ఏదైతే కాశ్మీర్లో మరి ఎవరైతే టూరిజం తరఫున ఎక్కువ మంది వెళ్ళి అక్కడ కాశ్మీర్ అందాలని వీక్షించడానికి వెళ్ళిన వారిపైన మరి వాళ్ళను అక్కడ ఏదైతే ఈ పాకిస్తాన్ ముష్కరులు ఏదైతే దాడి చేసిండ్రో దాడితో పాటు మరి కొందరు మహిళల్ని చంపి, హిందువులను చంపి, మరి ఒక మహిళ అడిగింది, నా భర్తను చంపేసినావు కదా, నన్ను కూడా చంపేయి అని చెప్తే పోయి మోడీకి చెప్పుకోపో అని చెప్పేసి అన్నాడు. అంటే మోడీకి చెప్పుకోపో, మీతోటి ఏమవుతుంది అనే అహంకారంతో ఈ యొక్క పాకిస్తాన్ కుక్కలు ఏదైతే పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు ఒక గర్వంతో, మస్తితోటి మీ మోడీకి చెప్పుకొని ఏమవుతుందో చేసుకపోండి అని చెప్పే విధంగా మాట్లాడినరు. అయితే మోడీ గారు మన భారతదేశ మహిళ, ఆమె యొక్క కుంకుమలు పోయినాయి, పసుపు కుంకుమ పోయినాయి అనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ అనే ఒక మిషన్ తోటి ఆ యొక్క యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. డిచ్పల్లి సొసైటీ పరిధిలోని గన్పూర్ గోదాంలో రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. డిచ్పల్లి సొసైటీ పరిధిలో గల గన్పూర్ గోదాంలో సొసైటీ చైర్మన్ ఎం రామచందర్ గౌడ్ అధ్యక్షతన జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, తాజా మాజీ ఎంపీపీ చిన్నుల నర్సయ్య, సొసైటీ డైరెక్టర్ సతీష్ రెడ్డి, గన్పూర్ మాజీ ఎంపీటీసీ రామకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ దేవకరుణ, గంగారెడ్డి, ఎన్డీసీసీబీ డైరెక్టర్ న్యాస రాజేశ్వర్, జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, వెంకటస్వామి, డీసీ గంగాధర్, లింబాద్రి, లక్ష్మి, హరీష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అగ్రికల్చర్ అధికారులు, రైతులు హాజరయ్యారు. బోధ్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందాన్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
బోత్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ తయారీ సమావేశం తాహిర్ బిన్ హమ్దాన్ టీజీయూఏ చైర్మన్ మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్. రాబోయే స్థానిక శరీర ఎన్నికల్లో పార్టీ సమావేశంలో బ్లాక్ మండల అధ్యక్షులు పలువురు మండల నాయకులు మాట్లాడారు. కార్యకర్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నప్పుడు నాయకత్వం వారిపై స్పందించి సానుకూల సమాధానాలు ఇచ్చింది. ఈ కార్యక్రమం ఉత్సాహభరితమైన వాతావరణంలో ముగిసింది. ఈ సమావేశ నియోజకవర్గం సీనియర్ నాయకులు, బ్లాక్ మండల అధ్యక్షులు, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు, ప్రజల ప్రతినిధులు, పార్టీ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే డెంగ్యూ వ్యాధిని నియంత్రించవచ్చని జిల్లా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్ పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని ఈరోజు స్థానిక సీతారాం నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో జిల్లా మలేరియా అధికారి, జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారాం నగర్ కాలనీ వీధుల్లో దోమల నివారణపై మనందరి పథం, డెంగీ అంతం, చిన్న ప్రాణులు పెద్ద ప్రమాదం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి, నీటి నిల్వలను తొలగించండి, దోమ తెరలను వాడండి, దోమలు పుట్టకుండా, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తిరిగి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని అక్కడ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం నినాదంగా పరిసరాలను పరిశీలించండి, శుభ్రపరచండి, మూతలు పెట్టడం ద్వారా డెంగీని నివారించుదామని ఇవ్వడం జరిగిందన్నారు. దానికోసం క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి ప్రతిరోజు వెళ్లిన సందర్భంలో ఆశాలు, ఏఎన్ఎంలు ప్రతి ఇంటి వద్ద పరిసరాలను పరిశీలిస్తూ పరిసరాలను పరిశుభ్రపరచుకునే విధంగా అవగాహన కలిగిస్తూ నీటి నిల్వలను తొలగిస్తూ మూతలు పెట్టడం లాంటి అలవాట్లను ప్రతి గృహంలో అవగాహన కలిగించాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డేను విధిగా పాటించాలన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో వివిధ శాఖల సమన్వయంతో అందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రజలందరినీ దోమల నివారణలో భాగస్వామ్యం చేసేలా అవగాహన కలిగించాలన్నారు. దోమల నివారణ, కీటకజనిత వ్యాధుల నివారణ వైద్య శాఖ ఒకరే కాకుండా ప్రజలందరూ భాగస్వాములైనప్పటికీ దోమల నివారణ, కీటకజనిత వ్యాధుల నివారణ వైద్య శాఖ ఒకరే కాకుండా ప్రజలందరూ భాగస్వాములైనప్పటికీ కీటకజనిత వ్యాధులను, డెంగీ లాంటి వ్యాధిని నివారించవచ్చన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ నవ్య మాలపల్లి, పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సహిస్తా హిర్దోష్, ఏఎంఓ సలీం, జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు గన్పూర్ వెంకటేశ్వర్లు, సబ్ యూనిట్ అధికారి గోవర్ధన్, హెచ్ఈఓలు నటరాజ్, రవిచందర్, పర్యవేక్షణ అధికారులు సుశీల, శ్యామల, ఆరోగ్య కార్యకర్తలు మధుసూదన్, స్వామి, శశిరేఖ, సుశీల, కవిత, సంగీత, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, మలేరియా సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కె మల్లారెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో నోటిఫై చేసిన 2B1 బోధన్ మున్సిపాలిటీ పరిధిలో 2B1 బార్లకు కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జూన్ 13వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా పద్ధతిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో ట్యాంకుల్లో, నీటి కుండీల్లో, కూలర్లలో వారం కంటే నీటిని ఎక్కువ రోజులు ఉన్నచో అక్కడ దోమలు తయారవుతాయని డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో తన వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంట్లో వాటర్ ట్యాంకుల్లో, నీటి కుండీల్లో, కూలర్లలో వారం కంటే నీటి నిల్వ ఎక్కువ రోజులు ఉన్నచో అక్కడ దోమలు తయారవుతాయని, డెంగీ వ్యాధి వచ్చినట్లయితే వారికి తీవ్రంగా జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉంటాయని వెంటనే డాక్టర్ను సంప్రదించాలన్నారు. అలాగే ప్రజలు డెంగీ నివారణ చర్యల కోసం దుస్తులు నిండుగా ధరించాలని, దోమతెర వాడాలని, సాయంత్రం పూట కిటికీలు మూసివించాలని, ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్తో పాటు ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ, నర్సింగ్ ఆఫీసర్ అరుణలత, హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి, సిబ్బంది పద్మ, మురళి, సురేష్, సంతోష్, బాజిద్, నరేందర్, లత, పద్మ, పూజ, మల్లేష్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. అవగాహన కోసమై ర్యాలీ తీయడం జరిగింది. అందుకని జనరల్ పబ్లిక్కి అందరికీ అవేర్నెస్ కోసము దోమకాటు వల్ల వచ్చే మన ఈ డెంగ్యూ వ్యాధి గురించి, దాని లక్షణాలు, తగు జాగ్రత్తలు అన్నీ చెప్పడం జరిగింది. ఇది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనము తగు జాగ్రత్తలు తీసుకొని దోమకాటుని ప్రివెంట్ చేసే విధంగా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ స్టార్ట్ అయ్యాము. డెంగ్యూ సింటమ్స్ వచ్చేసి మనము నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ అందిస్తున్న ఉత్తమ వైద్య సేవలను గుర్తించి మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం ఆయనను ఘనంగా సన్మానించింది. ప్రముఖ పల్మనాలజీ వైద్యులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్కు హైదరాబాద్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో విస్సా హెల్త్ ఎక్స్ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా
ఆయనను గురువారం మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం ఘనంగా సన్మానించింది. శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం జిల్లా సలహాదారులు బి చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని అన్నారు. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న జిల్లాకు చెందిన డాక్టర్ రాజేందర్ ప్రసాద్ కు విసా ఎక్స్ హెల్త్ పురస్కారం దక్కడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి బింగి మోహన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గుండ సంతోష్, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు శ్రీధర్, నవీన్, శంకర్, రమేష్ పాల్గొన్నారు. మనం అందరం కూడా అనుకుంటుంటాము, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అలాగే చదువు చెప్పినటువంటి గురువులను మర్చిపోవద్దు అని చెప్తుంటారు. కానీ మనం భగవంతుణ్ణి ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటామో కష్టకాలంలో మనకు ఆయన కనబడడు, కానీ ఆయన గురించి మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటుంటాం. కానీ మనకు ప్రత్యక్షంగా కనబడేటువంటి దేవుడు అనేటువంటి వారు ఎవరు ఉన్నారంటే వారు మన యొక్క డాక్టర్లు అని చెప్పి ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో సిపి సాయి చైతన్య మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్తో పాటు ముప్కాల్, బైన్సా, మెట్పల్లి, జక్రాన్పల్లి మండలంలో దొంగతనాలకు పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 12 తులాల బంగారు ఆభరణాలు, 2 బైక్లు, 1 ట్రాక్టర్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన శ్రీనివాస్ సాహెబ్, గోరే కేశవ్, బాలాజీ, శ్రీనివాస్, రాజు, అప్పారావు, విజయ్ బాబులను నిర్మల్ జిల్లా మంజులాపూర్ గ్రామానికి వలస వచ్చి కూలీ పని చేసుకుంటూ కూలీ డబ్బులు సరిపోక దొంగతనాలకు అలవాటు పడి ఆటోలో వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని మెడలో ఉన్న బంగారు చైన్లను దొంగలించేవారని తెలిపారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సిఐ సత్యనారాయణ, రూరల్ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ రజనీకాంత్, క్రైమ్ పార్టీ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి 15వ తేదీన పెర్కిట్ బైపాస్ రోడ్డు వద్ద నిందితులను అరెస్ట్ చేసి విచారించి వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు, బైక్లు, ట్రాక్టర్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. పరారీలో ఉన్న 2 సైతం పట్టుకుంటామని పేర్కొన్నారు. దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన ఏసీపీ, సిఐ, ఎస్ఐలను, ఐడి పార్టీ సిబ్బందిని ఆయన అభినందించి రివార్డులు అందించారు. వర్ష చైన్ స్నాచింగ్ చేసే ఒక గ్యాంగ్ పట్టుకుంది. 5 అక్యూర్స్ ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో శ్రీనివాస్ సాహెబ్, రావు కిట్వేట్, గోరే కేశవ్, సురేష్, గుర్బాజీ, బాలాజీ, ఇర్లేవాడ్, రాజు, అప్పాల్ రావు, వీళ్ళందరూ విజయ్, వీళ్ళందరూ మహారాష్ట్ర వాళ్ళు. దాంట్లో ఇంకొక అక్యూర్ ఎల్సిటి శ్రీనివాస్ అతను నిర్మల్ జిల్లాకు సంబంధించారు. అందు కాకుండా ఇంకా 2 మిస్సింగ్ అబ్స్కాండింగ్ ఉన్నారు. దాని విజయ్ అండ్ దండేవాడ్ బాబు. వాటి గురించి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. రీసెంట్ గా మనం వరుసగా చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. దాని గురించి ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి వర్కౌట్ చేస్తుంటే ఇవాళ మార్నింగ్ మెడికల్ చెకింగ్ లో అనుమానాస్పదంగా కొంతమంది కనబడుతుంటే వాళ్ళు చెకింగ్ చేస్తుంటే మనకి అక్యూజ్ పట్టుకోవడం, వాళ్ళని పట్టుకుని విచారిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఒక 12 తులాల బంగారం కనబడేసరికి డౌట్ వచ్చి విచారణ. వీర హనుమాన్ ఆలయ వార్షికోత్సవ వేడుకలు దర్పల్లిలో కన్నుల పండుగగా కొనసాగాయి. దర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్ గ్రామంలో వీర హనుమాన్ ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పురోహితులు కిషన్ చారి ఉదయాన్నే ఆంజనేయ స్వామి వారికి సింధూరమద్ది, జిల్లేడు దండలు, మల్లెపూల దండలు వేసి అందంగా అలంకరించారు. అనంతరం నవ దంపతులచే యజ్ఞం నిర్వహించారు. భజన భక్తులు రామనామ భజనలు పాడగా కార్యక్రమానికి వచ్చిన భక్తులు ఆనంద పరవశం పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ సుమన రవిరెడ్డి మరియు దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ తమ సిబ్బందితో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఈ సందర్భంగా పురోహితులు అల్లాడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవ వేడుకలను ప్రతి సంవత్సరం ఆలయ కమిటీ మరియు గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో మనసుకు ప్రశాంతత చేకూరుతుందని గత 40 సంవత్సరాలుగా వార్షికోత్సవాలు నిర్వహిస్తున్న దమ్మన్నపేట్ గ్రామ ప్రజలకు స్వామివారి కృపా, కరుణ, కటాక్షాలు ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పచ్చరొట్టు విత్తనాల పంపిణీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సిరికొండ ఏఓ నర్సయ్య సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పచ్చి రొట్టె ఎరువైన జీలుగు విత్తనాలు 50% సబ్సిడీతో రైతులకు అందించడం జరుగుతుందని వ్యవసాయ మండలాధికారి అన్నారు. సిరికొండ మండలంలోని సొసైటీలో అందుబాటులో ఉంచడం జరుగుతుందని, సిరికొండ పరిధిలోని సొసైటీల్లో 600 బస్తాలు ప్యాక్స్, తూంపల్లి పరిధిలో 300 బస్తాలు మరియు ప్యాక్స్, గడ్కోల్ పరిధిలో 100 బస్తాలు అందుబాటులో ఉన్నాయని, జీలుగును శనివారం రోజున రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందని, ఉదయం 10 గంటలకు ప్యాక్స్ సిరికొండ పరిధి రైతులు రైతు వేదిక సిరికొండ వద్ద రైతు భూమి పాస్బుక్ మరియు ఆధార్ కార్డు జీరాక్స్ తీసుకుని పర్మిట్ తీసుకోవాలన్నారు. ప్యాక్స్ తుంపల్లి పరిధిలోని రైతులు ప్యాక్స్ తుంపల్లి వద్ద జీలుగు విత్తనాలు తీసుకోవాలన్నారు. 30 కేజీల బస్తా 50% సబ్సిడీ ద్వారా 2137 రూపాయలు ఉంటుందని, ఈ అవకాశాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని సిరికొండ మండల వ్యవసాయాధికారి నర్సయ్య సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా రైతులకు పచ్చి రొట్టె ఎరువైన జీలుగు విత్తనాలు సిరికొండ మండలంలోని 3 సొసైటీ పరిధిలో అందుబాటులో ఉన్నాయి. వీటిని రైతులకు రేపు అనగా శనివారం రోజున సబ్సిడీ పైన అందజేయడం జరుగుతుంది. రైతులు పట్ట పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని సిరికొండ సొసైటీ పరిధిలోని రైతులు సిరికొండ రైతు వేదికకు
ఉదయం 10 గంటలకు రాగలరు. మరియు తుంపల్లి పరిధిలోని రైతులు తుంపల్లి సొసైటీకి వెళ్ళగలరు. దీనికి సంబంధించి వేల్పూర్ మండలంలోని మోతే పచ్చల నడుకుడ సొసైటీ పరిధిలోని రైతులకు సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి జీలుగ విత్తనాలను 50% సబ్సిడీపై అందజేశారు. 30 కిలోల జీలుగు విత్తనాల రేటు 4,275 రేటు ఉండగా 50% సబ్సిడీపై రైతులకు 2,137 రూపాయలకు జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జీలుగు విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం అందిస్తున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతులకు సబ్సిడీపై జీలుగు విత్తనాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ జీలుగు విత్తనాల ఉత్పత్తి కొన్ని రాష్ట్రాల్లోనే ఉండడం వల్ల అక్కడ విత్తనోత్పత్తి తక్కువ కావడం జరిగిందన్నారు. ఈ జీలుగు ఉపయోగం వల్ల రైతులకు యూరియా ఫర్టిలైజర్ వాడకం తగ్గుతుందని దీనివల్ల జీలుగు విత్తనాలపై డిమాండ్ పెరిగి ఈ సంవత్సరం జీలుగు విత్తనాల రేట్లు పెరిగినప్పటికీ రైతులకు సబ్సిడీపై అందజేయడం జరుగుతుందన్నారు. ఈ విత్తనాల కొరత లేకుండా ప్రతి రైతుకు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రైతులు సంయమనం పాటించాలన్నారు. ఈ జీలుగు విత్తనాలు ఎక్కడి నుండో తెప్పించుకోకుండా రైతులు ఇక్కడే పండించుకునే విధంగా రైతులు ముందుకు రావాలని మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, భీమ్గల్ ఇన్ఛార్జ్ ఏడీఏ సాయికృష్ణ, మండల వ్యవసాయ అధికారులు శృతి, స్నేహ, మోతే పచ్చల నడుకుడ సొసైటీ చైర్మన్లు మోతే రాజేశ్వర్, గడ్డం లింబారెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. తెలంగాణ సీడు అంటే ఒకప్పుడు ఏపీ సీడు అంటే ఏర్పాటప్పటి నుంచి కూడా రైతులకు సబ్సిడీలు అందించడానికి జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో ఈ జీలుగు జనుము అనేది చాలా ప్రధానమైనటువంటి పంట. ప్రతి సంవత్సరం సబ్సిడీ మీద రైతులకు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా ఖరీఫ్లో రైతులకు అందించడం కోసం ప్రభుత్వం ఎంత ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రైతులకు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది కొన్ని రాష్ట్రాలలోనే ప్రొడక్షన్ అవుతుంది. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్ల పనులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గృహ నిర్మాణ శాఖ అధికారులు ఎంపీడీఓ బాలకిషన్ ఆదేశాలతో జీపీ సెక్రటరీ నవనీత, ఇంద్రమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పచ్చల నడుకుడ గ్రామంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి ఇంద్రమ్మ లబ్ధిదారుల స్థలాల పరిశీలన చేసి ఇండ్ల నిర్మాణానికి మార్కౌట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఉద్దేశంతో బాల్కొండ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల నిర్మాణానికి మంజూరు ఇవ్వడం జరిగిందని, వేల్పూర్ మండలానికి 407 ఇంద్రమ్మ ఇండ్లకు మంజూరు ఇవ్వగా పచ్చల నడుకుడ గ్రామంలో 54 మంది అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి మంజూరు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వీటిని సకాలంలో ఇంటి నిర్మాణాలు ప్రారంభించుకోవాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకోవాలని, ఎటువంటి సందేహం ఉన్నా గ్రామ పంచాయతీ కార్యదర్శిని గాని, ఎంపీడీఓను గాని లేదా హౌసింగ్ అధికారులను సంప్రదించాల్సిందిగా వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, సొసైటీ డైరెక్టర్ నర్సయ్య, జిల్లా బీసీసీఎల్ నాయకులు లింగేశ్వర్, కాంగ్రెస్ నాయకులు, నెహ్రూ, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళు ఇండ్లు లేక ఇబ్బంది పడుతూ ఉంటే వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ గృహాల పేరుతో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వేల్పూర్ మండలానికి 407, అందులో పచ్చాల నడుపులకు 54 ఇవ్వడం జరిగింది. ఈరోజు పచ్చాల నడుపు గ్రామంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వారికి మార్కౌట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 19న చలో ముదోల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భీమ్ ఆర్మీ పిలుపునిచ్చింది. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో భీమ్ ఆర్మీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని భోగిరాం గ్రామంలో మే 12వ తేదీ బౌద్ధ పౌర్ణమి రోజున దళితులు బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీన్ని జీర్ణించుకోలేని మనువాదులు సుమారు 500 మంది మూకుమ్మడిగా దళితులపై దాడి చేసి అక్కడి నుండి బుద్ధ విగ్రహాన్ని ముదోల్ తహసీల్ కార్యాలయానికి తరలించడం దురదృష్టకరం. ప్రపంచానికి శాంతి బోధనలు చేసిన మహనీయుడు, భారతదేశంలో పుట్టి ప్రపంచ దేశాల్లో అనేక బౌద్ధ ఆశ్రమాలను నెలకొల్పిన శాంతి ప్రదాత గౌతమ బుద్ధుడని, ఆయన కులాలు మతాలకు అతీతంగా మానవులంతా ఒక్కటే, శాంతి మార్గమే జీవనముక్తి అనే నినాదంతో ప్రపంచంలోని మనుషులంతా శాంతి, ప్రేమ, సౌమ్యంతో జీవించాలని బోధించిన మహనీయుడు బుద్ధుడన్నారు. అలాంటి మహనీయుని విగ్రహ ఏర్పాటును భంగపరిచి దళితులపై దాడులకు పాల్పడ్డ మనువాదులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం 19న
భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో ముదోల్ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించడానికి ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, యావత్ భీమ్ ఆర్మీ సైనికులు శాంతి ర్యాలీ నిర్వహించి తలపెట్టినట్లు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అజయ్, జిల్లా కార్యదర్శి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల ఇన్ఛార్జ్ టిఎన్ రమేష్ రావణ్ భీమ్ ఆర్మీ యువ నాయకులు శాంతి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క దళిత సంఘాల నాయకులు, శాంతిని కోరుకునే పౌరులు, కార్యకర్తలు మే 19 సోమవారం రోజు చలో ముదోల్ కార్యక్రమానికి హాజరై శాంతి ర్యాలీలో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ నాయకులు అన్ని దళిత సంఘాలకు పిలుపునిస్తున్నట్లు మీడియా ముఖంగా తెలిపారు. మొన్న మే 12వ తేదీన బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని నిర్మల్ ముదోల్ నియోజకవర్గం బోరేగాం గ్రామంలో బుద్ధ విగ్రహాన్ని దళిత సోదరులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని జీర్ణించుకోలేని కొందరు 500 మంది మనువాదులు వారిపై అక్కడున్న దళితులపై దాడి చేసి విగ్రహ ధ్వంసానికి పాల్పడేందుకు పూనుకున్నారు. ఇట్టి విషయాన్ని సమాచారాన్ని తెలుసుకున్న పోలీసు శాఖ, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని రెవెన్యూ శాఖ వారు మరికొన్ని మండలాల వార్తలు. పెళ్లి వేడుకలో టప్పకాయలు పేల్చడంతో మంటలు చెలరేగిన ఘటన నాందేడ్ జిల్లా ముఖేత్ తాలూకా సావర్గావ్ అనే గ్రామంలో చోటు చేసుకుంది. వివాహ వేడుకల్లో పందిర్లోనే టప్పకాయలు పేల్చడంతో అక్కడే వేసి ఉన్న టెంట్లు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఎవరికి ఏమీ ప్రాణహాని జరగలేదు. పలువురు ఊపిరి పీల్చుకున్నారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిపిఈఓ నిజామాబాద్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ నిజామాబాద్, సిహెచ్ విలాస్, ఎస్ఐ సింధు ఆధ్వర్యంలో ఖచ్చితమైన సమాచారం మేరకు నవీపేట రైల్వే స్టేషన్ వద్ద, శివాజీ చౌక్ వద్ద దర్యాపూర్ గ్రామానికి చెందిన పురుషోత్తం, కురేషి, చోటేమియా అనే 2 వ్యక్తుల వద్ద క్యారీ బ్యాగుల్లో ఒక్కొక్కరి వద్ద 200 గ్రాముల చొప్పున మొత్తం 400 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. అక్రమంగా కలిగి ఉండి విక్రయిస్తున్న కారణంగా అటు 400 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం అటు నేరస్తుల్ని అరెస్ట్ చేసి ఎస్హెచ్ఓ నిజామాబాద్ నందు అప్పచెప్పారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిఐ విలాస్ కుమార్ మరియు ఎస్ఐ సింధు సిబ్బంది చంద్రమోహన్, నీలిరాజు, కిరణ్ కుమార్, నర్సయ్యాచారి, సాగర్ రావు, సలీం, భూమేశ్వర్, గోపి, కార్తిక్, దశ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే 3 ఏళ్లలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. విద్యుత్ శాఖపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ ఆసియాలోని 2 దేశాల్లో కోరలు చాస్తోంది. ఆసియాలోని సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో భారీగా కరోనా కేసులు నమోదు. చార్ధామ్ యాత్రలో పాల్గొనే వారి సంఖ్య గత సీజన్తో పోలిస్తే తగ్గుదల. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు చెందిన ఎస్డీసీ ఫౌండేషన్ అనే పర్యావరణ సంస్థ వెల్లడి. దక్షిణ కాశీగా గొప్ప చరిత్ర కలిగిన కాళేశ్వరానికి 200 కోట్ల రూపాయలు కేటాయించి ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుస్తాం. కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. నందిపేట మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్లో వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ శిఖర ధ్వజ ప్రతిష్టాపన. పాల్గొని పూజలు చేసిన హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలువురు తహసీల్దార్ల బదిలీ. మల్టీ జోన్ 1 పరిధిలో 55 మంది, మల్టీ జోన్ 2 పరిధిలో 44 మంది తహసీల్దార్లు బదిలీ. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతి అనకొండలే. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మెట్రో రైలు ఛార్జీలు పెంపు. ఛార్జీల ఖరారు కమిటీ సూచనల మేరకు గరిష్టంగా 30% వరకు పెంచినట్లు ఎల్ఎన్టీ మెట్రో రైల్వే అధికారుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.